మనమందరం గాలిపటాన్ని చూసే ఉంటాము. ఈ గాలిపటం గమనం నుండి మనం ఒక జీవిత సత్యాన్ని తెలుసుకోవచ్చు. అదేంటో చూద్దాం. దారంతో సంబంధం ఉన్నంత వరకే గాలిపటం యొక్క ఆటలు, అలాగే ధర్మంతో మనం ఉన్నంత వరకే మన ఆటలు కూడా సాగుతాయి. దారం తెగిన గాలిపటం స్వతంత్రంగా ఎగరగలదు, కానీ ఒక సమయానికి అది ఏ చెట్టుకో, కరెంటు తీగలకో లేదా ముళ్ళ కంపకో చిక్కుకొని చినిగిపోతుంది. అదేవిధంగా ధర్మాన్ని వదిలినప్పుడు స్వతంత్రులం అనిపిస్తుంది, స్వేచ్ఛ జీవులం అనిపిస్తుంది. కానీ నేటి పాశ్చాత్య నాగరికత పేరిట జరుగుతున్న మార్పుల ముళ్ళ కంపకు చిక్కుకొని మన జీవితం కూడా చిరిగిపోయే అయిపోవలసి వస్తుంది. ఎగురుతున్నది గాలిపటమైనా ఎగురవేస్తున్నది మనిషే. అదేవిధంగా జీవిస్తున్నది మనమే అయినా మనల్ని బ్రతికిస్తున్నది ఆ భగవంతుడే. క్రమబద్ధంగా ఎగరవేస్తున్న మానవుడితో సంబంధం తెంపుకున్న గాలిపటం వికృతంగా ఎగురుతూ తనకు తానుగానే వినాశనానికి గురవుతుంది. అలాగే మావడివాడి చేతిలో అదుపులేని మదుపు టేనుగులాగా ధర్మంతో అదుపులేని జీవితం కూడా స్వయం వినాశనానికి గురికాక తప్పదు. అందుకే పెద్దలు అన్నారు, ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. గీతా, బైబిల్, ఖురాన్ చెప్పే విషయం కూడా ఇదే. సర్వే జనో సుఖినో భవంతు.